ప్రభువు నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలో 148:1 చదువుకుందామండి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఎవరిని స్తుతించాలండి? యెహోవాను స్తుతించాలి. ఆకాశ జలములారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆకాశవాసులారా ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. మనమైతే ఎవరిని స్తుతిస్తున్నామండి? మనమే స్తుతించుకుంటున్నాం, లేకపోతే మన పక్కింటి వారిని స్తుతిస్తూ ఉంటాము. మనం పక్కింటి వారిని స్తుతించటము అనగా పక్కింటి వారిని తిట్టడం అని అర్థం. మనం యెహోవాకు మాత్రమే లోబడి ఉండాలి. మనం దేవునికి మాత్రమే లోబడి ఉండి మన ప్రవర్తనను మనం ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు ప్రతిదీ కూడా మనకి సాధ్యమవుతుంది. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా దేవుడే చూసుకున్నారు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేతునని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు దేవుని మీద భారం వేసి మనము దేవుని సువార్తను ప్రకటించుటకు మనము ఎందుకని వెనక తీయాలి? మనము దేవునికి లోబడి ఉండాలి కానీ ఈ మనుషులకు కాదు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఉన్నత స్థలం మీద మనల్ని నిలవబెడతానని చెప్పుచున్నాడు. ఆకాశ స్థలముల మీద మనల్ని ఆకాశ స్థలములు అనగా ఆకాశంలో నిలవబెడతాడేమో అని అనుకుంటున్నారేమో. కాదు, దేవుని వాక్యంలో నిలవబెడతానని చెప్పుచున్నాడు. దేవుని వాక్యమునకు మనము లోబడి ఉండాలి. ఆయన స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడు అని చెప్పుచున్నాడు. భూనివాసులందరూ కూడా ఎవరిని స్తుతించాలి? యెహోవాను స్తుతించాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవునికి లోబడి ఉండాలి. దేవుని వాక్యమునకు ప్రతి నిత్యము కూడా తెల్లవారుజామును కానీ మనము ఎప్పుడైనా సరే దేవునికి లోబడి ఉండాలి. తెల్లవారుజామున లేచి ప్రార్థించుకోవాలి. మన కుటుంబం కోసము మన కోసము కూడా ఎప్పుడూ కూడా నిత్యము ప్రార్థనకు లోబడి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో అప్పుడు మనకి సమస్తమును సాధ్యమవుతాయి. మన కష్టాలు శోధనలు ప్రతిదీ కూడా తీసివేస్తాడు దేవుడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.